భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 21 శ్లోక. ఇంతకుముందు దానం తామసి లక్షణాలతో ఉంటే చేస్తే అది తామసి దానం అవుతుందని చెప్పారు. ఇక్కడ రాజస దానం గురించి చెప్తున్నారు. ఏ లక్షణాలు ఉండి ఎటువంటి ఉద్దేశాలతో ఇవి చేస్తున్నారో దాన్ని బట్టి ఇది రాజస అనబడుతుంది అని అవి ఇక్కడ చెప్పబడి ఉన్నది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఎత్తు అంటే ఏదైతే, అంటే చేసేది అదే అయినప్పటికి కూడా ఏ ప్రదేశంలో చేస్తున్నావు, ఏ భావంతో చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావో ఇవన్నీ దాన్ని బట్టి అది మళ్ళీ ఒక్కొక్క కోవకన్నది అది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎత్తు ఉపకారార్థం, ఏదైతే ప్రతి ఉపకారార్థం అంటే ఇప్పుడు నేను వీళ్ళకి ఇది ఇస్తున్నాను, ఈ ఇచ్చే దానాన్ని ఇచ్చి మళ్ళీ ఇది ఎందుకు ఇస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నాకు ఉపకారాన్ని ఆశించి నేను చెయ్యటము. అలాగే ఫలముద్దిశ్యవా పునః, అలాగే ఫలితాల రూపంలో ఎలా అయితే ఈ పలానా సమయంలో ఇవి ఇవ్వటం ద్వారా మనకి ఈ పాపాలు పోతాయి, లేకపోతే ఆ పుణ్యం వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది అని ఈ ఫలితాల రూపంలో ఆశించి ఏదైతే చెయ్యబడుతున్నదో, వా పునః అంటే ఈ ఫలితం నాకు మళ్ళీ రావాలి అని దానికోసమే నేను ఈ దానాన్ని చేస్తున్నాను, అది ఆశించి చేయటం తప్పితే ఇది వీళ్ళకి అవసరం కదా అన్న ఉద్దేశంతో చేసేది కాదు. ధీయతే చ పరిక్లిష్టం, ధీయత అంటే ఇవ్వబడుతుంది, అంటే ఇక్కడ ఉపకారాన్ని ఆశించి ఇవ్వబడేది, ఫలితాలు ఆశించి ఇవ్వబడేది. అలా ఇవ్వటమే కాకుండా పరిక్లిష్టం అంటే ఏంటి, అయిష్టంగా ఇవ్వటం, ఇష్టం లేకుండా ఇస్తున్నాను కానీ ఇష్టం లేకుండా అంటే మనస్ఫూర్తిగా ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఉంటే బాగుండు, తీసుకోకుండా ఉంటే బాగుండు, ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తున్నాను, ఇట్లాంటివి ఇవ్వబడేది పరిక్లిష్టం అంటారు. తద్దానం రాజసంస్మృతం, ఇలా ఏదైతే ఉపకారాన్ని ఆశించి ఫలితాలు ఆశించి అయిష్టంగా చెయ్యబడుతున్న దానం ఉన్నదో అదే తద్దానం. అలా చెయ్యబడే దానం రాజసం రజోగుణంతో, స్మృతం అంటే రజోగుణంతో చెయ్యబడుతున్న దానము అని చెప్పబడుతుంది అని. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం, ఏదైతే ప్రతి ఉపకారాన్ని ఆశించి ఫలాపేక్షలతో లేదా ఒత్తిళ్లతో అయిష్టంగా చెయ్యబడే దానము రాజస దానమని చెప్పబడుతుంది. దానం అంటే నాకు ఎక్కువ ఇవ్వటం కాదు, అవతల వాళ్ళకు అవసరానికి మనం ఇవ్వటం, వాళ్ళ అడక్క ముందే ఇవ్వటం. 100 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చి నేను ఇచ్చాను అంటే ఎలా కుదురుతుంది, వాడు అవసరం ఎంత ఉందో పాపం వాడు అడిగాడు, అది నేను సమకూర్చలేకపోవచ్చు. కాకపోతే ఇచ్చింది నా శక్తి కొలది, నా పరిమితిలో నేను ఇవ్వగలటానికి ఇష్టంగా ఇవ్వటం వేరు, కానీ అయిష్టంగా ఇచ్చి పైగా వాడి అవసరాన్ని మొత్తం కూడా నేను తీర్చలేదు సరికదా, కానీ నేను ఇవ్వకపోతే నీకు గతి లేదన్నట్టుగా మాట్లాడాలి. ఇవన్నీ ఎప్పుడూ చెయ్యకూడదు. దానం ఎప్పుడు అడగకుండా చేయాలంటే ఎవరికేది అవసరం మనకి ఎలా తెలుస్తుంది, గమనిస్తే తెలుస్తుంది. అలాగే మితిమీరకుండా ఏది నేను విచ్చలవిడితనం లేకుండా ఉండటం కూడా నేను అలవర్చుకోవాలి. అవసరానికి ఉన్నాయే, దానికి పరిమితి కన్నా ఎక్కువగా పరమాత్మ ఇచ్చి ఉన్నాడు, దానికి తృప్తి చెందుతూ పైగా దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం అన్నది మనం చేసుకోవాలి. అందుకే శ్రేష్టమైన పద్ధతి ఏంటి అంటే అడక్కముందే ఇవ్వటం, పైగా అడిగిన వెంటనే ఇవ్వటం. కొంతమంది తిప్పించుకుంటారు 10 సార్లు, తిప్పించుకుని కూడా లేవని చెప్తారు. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు అవసరానికి వచ్చాడు కదా అని వాళ్ళు మనము హీనంగా చూస్తూ ఉంటాం. ఇట్లాంటివి చెయ్యకూడదు. ఉత్తమ శ్రేణికి అన్నది లేదా అధమ శ్రేణికి చెందుతుందా, ఎటువంటిది చెందుతుందా అన్నది పక్కన పెడితే, ఒకళ్ళు నిజంగా ఎవరినన్నా అడగటానికి అంత ఇష్టంగా ఎవరు రారు, కానీ అవసరం అటువంటిది కాబట్టి ఆ సందర్భంలో అడగవలసి వస్తుంది. అంత మాత్రం చెప్తే మనం ఏదో పెద్ద నేనే పరమాత్మని, నేను చేస్తే కానీ దిక్కులేదు ప్రపంచానికి అన్నట్టుగా మనం ఉండకూడదు. చేసే అవకాశాన్ని, సందర్భాన్ని, నాకున్న పాపరాశని తొలగించుకునే అవకాశం ఇచ్చాడు, అది గమనించుకోవాలి, విచక్షణతో ఉండాలి. అలా కాకుండా ఇలా ప్రత్యుపకారం అంటే ఇక్కడ నేనే కాకపోతే ఏంటి, వీళ్ళు ద్వారా నాకు ఇంకొకటి ఏదన్నా అవసరం వస్తుంది,
ఈ అవసరం మళ్ళీ నాకు ఉపయోగపడాలంటే ఇక్కడ రజోగుణం అంటేనే ఏంటి అంటే స్వార్థం, స్వలాభం లేకుండా ఏదీ చెయ్యరు వాళ్ళు. ఈ గుణాల కారణంగా కోరిక ఎక్కువగా ఉంటుంది, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, పైగా బలగర్వం ఎక్కువగా ఉంటుంది. అది ఆర్థికమైన బలము, జనబలము ఇట్లా ఏదన్నా అవ్వచ్చు. ఇవన్నీ ఎక్కువగా ఉంటేనే అది రజోగుణం అవుతుంది. ఉపకారాన్ని ఎందుకు ఆశిస్తున్నావు అంటే ఇక్కడ నీ స్వార్థానికి కూడుకుని, అంటే ఇక్కడ వీళ్ళు ఉన్న లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసేసుకుంటారు. ఎలా అయితే ఇప్పుడు నువ్వు అవసరానికి నా దగ్గరికి వచ్చావు, నేను నీకు ఇది ఇవ్వటం ద్వారా నీ వల్ల నాకు లాభం ఉంటుందంటేనే నీకు ఇస్తారు. అవసరానికి చాలా మంది వస్తారు కానీ వాళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదంటే వాళ్ళకి ఇవ్వరు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు నాకు ఉపయోగపడతారు అని అనిపిస్తేనే అప్పుడే వాళ్ళు దానాన్ని చేస్తారు. అందుకే వాస్తవంగా ఇది దానం అన్నది ఆ కోవకి రాదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు మళ్ళీ కొన్ని ఎలా అయితే సోమవారంతో అమావాస్య కలిస్తే పైగా ఇది ప్రత్యేకమైన ఒక మాసంలో అయితే ఇవన్నీ మళ్ళీ శుభప్రదంగా ఉంటాయి. ఎలా అయితే అక్షయ తృతీయ ఉంది, ఆ రోజు ఎటువంటివైనా సరే నశించిపోతాయి. ఆ రోజు కనుక స్వల్పంగా కానీ ఇది కానీ ఇస్తే అంటే మళ్ళీ ఏదో ఆశించే నువ్వు చేస్తున్నావు. పైగా ఇచ్చేది కూడా మళ్ళీ ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళ ద్వారా కూడా నాకు మళ్ళీ ఉపకారం పొందటానికి వీలుగా ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇదే మళ్ళీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైతేనే నాకు ఉపకారం చేస్తారన్న స్వభావం మనకి సాధారణంగా ఉంటుంది. ఈ తెలిసిన వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు, నాకు బలం ఉంది కాబట్టి దానికి తగ్గ ఉన్న వాళ్ళే నా పక్కన పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే బలం లేనివాడు, బలహీనంగా ఉన్నవాడు నాకేం చేస్తాడు, నాకేం చెయ్యడు కదా. అంటే ఇచ్చేది కూడా అటువంటి వాళ్ళకి ఇస్తారు. దానం అన్నది ఎందుకు ఇస్తున్నావు అంటే ఒకటి ఆశించి ఇవ్వటం అన్నదే దానం కోవలోకి రాదు. పైగా ఇచ్చేది ఎలా ఉండాలి, మళ్ళీ పాత్రత బట్టి ఇవ్వాలి, దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఇవ్వాలి, అర్హత బట్టి ఇవ్వాలి. అంటే దీన్ని ఎలా అయితే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఏవైతే క్రతువులు చెయ్యాలో అది తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ స్వలాభం అన్నది జోడించి చెయ్యటము, దీన్ని మళ్ళీ వాళ్ళ కోసమే సద్వినియోగపరుచుకోవాలన్న భావనతో ఇచ్చేది, నిష్ట లేకుండా ఇచ్చేది, ఆడంబరాల కోసం ఇచ్చేది, ప్రతిఫలాన్ని ఆశించి చేసేది. వీళ్ళు నాకు ఉపయోగపడతారు భవిష్యత్తులో అన్న భావనతోనే వాళ్ళు ఇస్తారు. అలా ఇయ్యబడేది మనకి మళ్ళీ దానం ద్వారా ప్రతిఫలం ఏదైతే స్వార్థంతో చేస్తున్న కారణంగా అంత పూర్తిగా మనకి దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. అలాగే కొంతమంది గౌరవం కోసం ఇస్తారు, కీర్తి కోసం ఇస్తారు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక 100 మందికి నేను ఇక్కడ ఈ దానాలు చేస్తున్నాను అని అక్కడ నేను మళ్ళీ పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి కొంతమందిని పిలుస్తాను. వీళ్ళు మళ్ళీ దీన్ని మళ్ళీ అంతా చేరవేస్తూ ఉంటారు. అయితే ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇస్తారు అంటే అందరికీ కనిపించేలాగా ముందు ఇస్తారు. ఇచ్చి ఇంతమందికి ఇచ్చానని వీళ్ళు అటు వెనక్కి తీసుకుని అవి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని వాళ్ళకి ఏదో ఇచ్చా అన్న పేరుకి ఇంకా ఏదో చిన్నది ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పూర్తిగా ఇచ్చినట్ట, ఇవ్వలేదు. ఇప్పుడు నేను నీకు ఒకటి ఇచ్చాను, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంతెందుకు ఇచ్చానని చెప్పి అందులో మళ్ళీ కొంత తీసేసుకోవటాలు ఇవన్నీ చేసే లక్షణాలు ఉండటం కూడా ఇందులోకే వస్తుంది. ఇచ్చింది ఎప్పుడూ తీసుకోకూడదు. 10 రూపాయలు ఇస్తే 100 అవుతుందని ఎందుకు చెప్తారు అంటే చేతులు మారాలి అన్న ఉద్దేశంతో కాదు. ఇచ్చేది ఎప్పుడైతే నువ్వు నీ కర్మ వాసనలు ఇవన్నీ తొలగించుకోవటానికి ఇస్తున్నావు. అలాగే కొన్ని వికారాలన్నవి సహజంగా కొన్ని జన్మలు తీసుకుని కొన్ని కర్మలు చేసి ఉన్న కారణంగా జడంలాగా నాలోనే ఉండిపోయాయి. అవి తొలగించుకోవటానికి ఇది సులభమైన మార్గం. అందుకే నిస్వార్థంగా ఇవ్వటం, నిష్కామంగా ఇవ్వటం, ఫలాపేక్ష లేకుండా ఇవ్వటం అన్నది నువ్వు ఇవి గుర్తుపెట్టుకుని చెయ్యగలిగితే చాలు, ఉద్ధరింపబడతావు. అలా కాకుండా ప్రత్యుపకారం అన్న కాంక్షతో చేస్తే మళ్ళీ వీళ్ళు ఉపయోగపడతారు అన్న వాళ్ళకే ఇస్తున్నావు కానీ అవసరం నిజంగా ఎవరికి ఉన్నదో వాళ్ళు నాకు తెలిసినా తెలియకపోయినా అటువంటి వాళ్ళకి చేరదీయాలన్న ఆలోచన కూడా లేకుండా ఉండటము. ఎందుకంటే రజోగుణం అంటే ఏంటంటే నేను ప్రధానం, నాకేం వస్తుంది, నాకేంటి అన్నట్టుగానే ఉంటూ ఉంటారు. ఈ స్వర్గ ప్రాప్తి కోసమో ఇహలోకంలో ఉన్న భోగాల కోసమో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఇటువంటివి, లేకపోతే రోగాల నుంచి నివృత్తి కోసము ఇట్లా ఏదో ఒకటి ఆశించే వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. ఫలాపేక్ష కానీ ఉపకారం కానీ ఇవేవీ లేకపోతే చెయ్యటానికి వాళ్ళు ముందుకి రారు. లాభాన్ని పొందాలన్న ఉద్దేశమే ప్రధానంగా ఉంటుంది.
అలాగే కొంతమంది వీళ్ళు మళ్ళీ నాకు కొన్ని ఇవి చేస్తూ ఉంటారు, వీళ్ళు నా పక్కన ఉండటం నాకు అవసరం కాబట్టి అన్నట్టుగా కొన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు, కాకపోతే అవసరం కారణంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎలా అయితే నాకు ఏదన్నా సందర్భంలో మంచి చెడు అన్నది ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళు నా పక్షంలో ఉంటారు. ఇటువంటి వాళ్ళు నా పక్షంలో మాట్లాడితే మళ్ళీ నాకు విరోధంగా ఉండవలసిన వాళ్ళు కూడా తొలగిపోతారన్న భావనలు, కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచుకోవాలని, సమాజంలో మళ్ళీ నాకు ఇంకా గౌరవం ఎక్కువగా ఉండాలి, నాకు అందరూ బాగా ఆదరించాలి, ఈ ఖ్యాతి నలుమూలలు వ్యాపించాలి, అలాగే అందరూ నన్ను బాగా మెచ్చుకోవాలి, ఇలా ఈ భావనతో ఇస్తారు. అలాగే వ్యాపార వ్యవహారాల్లో కూడా నాకు ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు నేను పలానా వాళ్ళు ఇది చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇది అని అన్నది అందరికీ తెలిసినప్పుడు ఎలా అవుతుంది, ఇప్పుడు చేసే దానం వల్ల మళ్ళీ నాకు ఉపకార రూపంలో నా యొక్క వ్యవహారాలు కూడా అందరికీ తెలుస్తాయి. వ్యాపార వ్యవహారం అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. అలాగే సంపదలు ఇంకా పెంచుకోవటానికి, అంటే ప్రతిదాన్ని కూడా అవకాశాన్ని వినియోగించుకునే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. పలుకుబడి, అలాగే గొప్పగా ఉన్నానని, గొప్పగా మళ్ళీ మనకి ఇంకొంచెం గొప్పగా ఉన్న వాళ్ళతో సంబంధాలు పెంచుకునే అవకాశం వస్తుంది. అంటే ప్రతిదీ స్వార్థపూరితమైన దృష్టితోనే వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేస్తున్నావా అంటే నామం అదే కానీ చేసేది అదే కానీ భావన మారిపోయినప్పుడు దాని ప్రతిఫల రూపంలో నువ్వు ఆశించి చేసినా సరే అది మళ్ళీ కోపం మారిపోతూ ఉంటుంది. నిష్కామ భావంతో చేసింది, నిస్వార్థంగా చేసింది, త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో చేసింది, చేస్తుంది పరమాత్మ, చేపిస్తుంది పరమాత్మ, పుచ్చుకుంటుంది కూడా పరమాత్మ, నేనన్నది ఏదీ లేదన్న వాస్తవాన్ని గ్రహించి ఏదైతే చెయ్యబడుతుందో దాని ద్వారా కర్మ బంధనాలు తొలగిపోతాయి. కానీ ఇక్కడ ఆ బంధనాల నుంచి వైదొలిగేలాగా ఏదీ ఉండదు. అందుకే దానం ఎందుకు చేస్తున్నావో ఆ భావన అన్నది నీలో ఎలా ఉండాలన్నది అవగాహనతో చెయ్యాలి. పునః పునః అంటే ఇలా చెయ్యాల్సిన సందర్భాలు వస్తూనే ఉంటాయంటే మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే పడుతూనే ఉంటాము. ఏ రీతిగా చేస్తున్నావు అన్నది ఎంత ప్రధానమో అలాగే ఎవరికి ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అన్నది కూడా చాలా ప్రధానము. ఇచ్చేదే అదే అయినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే కొన్ని విస్మరించి చేస్తూ ఉంటావో దాని కారణంగా మళ్ళీ ఈ మాయా మోహాలకే లోబడుతూ ఉంటాము. మన స్వభావాలను బట్టే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి దగ్గరవుతూ ఉంటారు, అలాగే దూరం అవుతూ ఉంటారు. అలాగే రజోగుణంతో ఉన్నప్పుడు నేను స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఉన్నవాడు కూడా స్వార్థంతోనే ఉంటాడు. ఎందుకంటే వాడి నుంచి నేను ఏదో ఆశించే వాడిని నా పక్కన పెట్టుకున్నాను, వాళ్ళు కూడా నా నుంచి ఏదో ఆశించే నా పక్కన ఉంటారు. నేనంత నిస్వార్థంగా చేయనప్పుడు అందరూ నాతో నిస్వార్థంగా ఉంటారని అనుకోవటం కూడా మళ్ళీ అవివేకము. అలాగే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నువ్వు చేసేవి అయినప్పటికి కూడా చూపించుకోవటానికి చేసినవి, అయిష్టంగా చేసినవి ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే మనకి బాగా దగ్గర వాళ్ళు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయని తెలిసినప్పుడు అవి మన ఇయ్యవలసి వస్తుంది. ఈ ఇయ్యవలసి వస్తుందంటే ఇష్టం లేకుండా ఇస్తున్నావు. ఇచ్చేదే అయినప్పుడు కూడా ఇచ్చిన దాని వల్ల మనకి ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఆశించి ఇచ్చినా, ఆశించకపోయి ఇచ్చినా, లేకపోతే వాళ్ళ అవసరాలు అటువంటివి అయినప్పుడు. ఇప్పుడు ఎలా అయితే మందులు, ఏ మందు అంటే ఇవైతే మనకి ఇంకా ఇంకా అధోగతి పాలు చేస్తాయో, సిగరెట్టు ఇటువంటి బాగా అలవాట్లు ఉన్న వాళ్ళకి అవసరం వచ్చిందని అడిగాడు అంటే మళ్ళీ మందు తాగడానికి సిగరెట్‌కే అడిగాడు. నువ్వు ఇస్తున్నావు. అది ఇచ్చింది లెక్కలోకి వస్తుందంటే నేను ఇచ్చానంటే ఎలా కుదురుతుంది? వ్యసనాల కోసం ఇచ్చింది మళ్ళీ ఇచ్చింది కాదు. కానీ ఉద్ధరింపబడటానికి నిజంగా అవసరానికి ఎలా అయితే వాళ్ళకి ఆరోగ్యరీత్యంగా కొన్ని బాగలేదు, పిల్లలు చదువుకోవటమో, ఇంకొకటో, వివాహానికో ఇటువంటివి నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉన్నావో నిస్వార్థంగా అది నీకు ఎప్పుడూ కూడా నీ అవసరానికి మళ్ళీ నీకు చేయూత అందేలాగా చేస్తూ ఉంటుంది. ఒక చిన్న కథ రూపంలో చెప్పుకోవాలి అంటే, అంటే నువ్వు ఎవరికి దగ్గరగా ఉంటున్నావో దాని కారణంగా ఇప్పుడు ఈ భావంతో చేసినా సరే ఈ భావన మారేలాగా ఉంటే అది నీకు ప్రయోజనకరంగా అవుతుంది. అలా కాకుండా నేను అలాగే ఉండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉంటే ఇవే నాకు జడాల్లాగా ఇవే అయిపోతాయి తప్పితే అందులోంచి నేను బయటపడను. ఈ కోవలోకి ఉంది అన్నది తెలుసుకుని అలాగే చేసేస్తానని చేసుకోవటం కాకుండా ఇప్పుడు ఆ కోవలో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను సాత్వికానికి వెళ్ళాలి అన్న భావనలో ఉండాలి. లేకపోతే ఇవే ఎక్కువైపోతూ ఉంటే మళ్ళీ తమో గుణానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకరోజు ఒక హంస
అది ఒక వేటగాడు నిద్రపోవటం చూసి ఆ సూర్యకిరణాల తాకిడికి బాగా ఇబ్బంది పడుతున్నాడని చూసి పాపం అది వచ్చి వాడికి రెక్కలంతా పరిచి చెట్టు కొమ్మ మీద ఎక్కి వాడికి నీడ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది నిస్వార్థంగా. వాడి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు, వాడు ఎవడో కూడా తనకి తెలియదు. కాకపోతే పాపం నిద్రపోయి ఉన్నాడు అలసిపోయి, ఆ నిద్రకి భంగం కలుపుతుందే ఆ సూర్యకిరణాలు అని చెప్పి ఆ రెక్కలు మంచిగా అలాగ కప్పినట్టుగా చేసి వాడికి నీడిచ్చే ప్రయత్నం చేస్తుంది చెట్టెక్కి. అదే సమయంలో కాకి అక్కడికి వస్తుంది. అది వచ్చి చూసి అటు ఇటు చూసి అక్కడ మళ్ళీ ఈ పడుకున్న వాడి మీద రెట్టేసి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నవాడు ఎవడు అంటే వేటగాడు, వీడి వల్ల హాని ఉంటుందని అది వెళ్ళిపోతుంది దాని అన్నది. అయితే ఇక్కడ అది వేసిన దాని కారణంగా వీడి నిద్ర భంగమే వాడు లెగుస్తాడు. లేచిన వాడు ఊరుకుంటాడా అంటే ఇప్పుడు నాకు సూర్యకిరణాలు పడకుండా ఎవరు ఆపారు ఇవన్నీ ఏమి చూడ్డు. వెంటనే అక్కడ హంస కనిపిస్తుంది. ఏం చేస్తాడు, బాణంతో, వేటగాడు కదా, బాణం వేస్తాడు, దాన్ని కొడతాడు. అది కింద పడిపోతుంది. పడిపోయి అది మళ్ళీ ఆ వాడిని అంటుంది, నేను నీకు ఏమి హాని చేశాను, పైగా నువ్వు నిద్రపోతుంటే నీకు ఆ సూర్యకిరణాల వల్ల ఇబ్బంది కలుగుతుందని అవి తొలిగేలాగా నా రెక్కల్ని విప్పి మరీ నీకు నేను నీడని చేశాను, నాదేవి తప్పుందని నన్ను నువ్వు చంపుతున్నావు అని. అయితే మళ్ళీ ఆ వేటగాడు ఏం చెప్తాడు, నువ్వు ఆ కాకి వచ్చినప్పుడు అది రెట్ట వేసినప్పుడు నా నిద్రకి భంగం కలిగినప్పుడు నేను వేటగాడిని తెలిసి నువ్వు ఇక్కడ ఉండటమే నీ తప్పు. అయితే నువ్వు ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా నీ మాంసము, నీ యొక్క శరీరం అది నా కుటుంబాన్ని మొత్తానికి కూడా సరిపోతుంది, అందుకనే నా కార్యం దీంతో అయిపోయింది, అందుకే నేను నిన్ను చంపేస్తున్నాను అంటాడు. అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఆ కాకి వచ్చి వెళ్ళింది అంతే. అంటే ఇప్పుడు వచ్చినవాడు ఎవడు ఏ గుణంతో ఉన్నాడు అన్నది నీకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని నిస్వార్థంగానే చేస్తున్నప్పటికీ కూడా చేసేది పాత్రత అని ఎందుకన్నారు. ఇక్కడ చేసింది ఎవరికి అంటే వేటగాడికి. వాడి వృత్తి అది. అందులో ఎప్పుడు కూడా వాడి స్వార్థమే చూసుకుంటాడు తప్పితే వేటాడాలన్న ఉద్దేశమే ఉంటుంది తప్పితే వీళ్ళు నాకు సహాయం చేశారు, వీళ్ళు ఇది చేశారు అన్నది గుర్తించటము, మళ్ళీ ప్రత్యుపకారాలు చెయ్యాలన్న భావన సహజంగానే కోల్పోయి ఉంటారు. ఎలా అయితే రాటు తేలిపోయారంటారు కదా, కొన్ని సంపర్కాల వల్ల నీకు తెలియకుండానే నీ విచక్షణని, నీ సహజ స్వభావాన్ని నువ్వు క్రమేణా నశింప చేసుకుంటూ ఉంటావు. అది గమనించుకోవాలి. గమనించుకుంటూ ఉంటూ దాన్ని మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నం, నేను ఇంతే నాకు ఇంతే అన్నట్టుగా ఉంటే మనము ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా దూరం అయిపోతూ ఉంటాం. మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూనే ఉంటాము. అందుకే దానమే అయినప్పటికి కూడా ఎలా చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. నిస్వార్థంగా చేసింది స్వార్థంగా చేసిన దానికన్నా కూడా చాలా రెట్టింపు వస్తుంది. నువ్వు స్వల్పంగా ఇవి పర్వాలేదు కానీ ఆశించి ఇవ్వకు, అయిష్టంగా ఇవ్వకు, మనస్ఫూర్తిగా ఇవ్వు. మనస్ఫూర్తిగా నిజంగా మనం కొద్దిగా చేసినా సరే అది వాళ్ళకి నిజంగా బాగా ఉపయోగపడుతుంది. అయిష్టంగా ఇచ్చింది ఏమవుతుందంటే అది నాకు మంచిది కాదు, పుచ్చుకున్నవాడికి కూడా పాపం ఎటువంటి ఉపయోగం ఉండదు. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 21 శ్లోక సంపూర్ణం.